Bye.
దీపారాధన కొద్దిగా కుంకుమ బొట్టు పెట్టండి. శ్రీ గంధావిష్టం పూజ శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యేత్రయంబకే దేవి నారాయణ ఉమామహేశ్వరాభ్యా నమః వాణీహృదయర్భాభ్యా నమః శ్రీపుత్రాభ్యా నమః ఔందర్యవిశిష్టాభ్యా నమః శ్రీరామాభ్యా నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రహ్మణాదివ్రాధేశ్వేతవరాల్పే వయోసదోమంతరే కలిగే ప్రథమోపాదే జంబోద్వీపే భరతవర్ష భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాయన శ్రీ సుఖరామ సంవత్సరే దక్షిణాయ హూలుకో మార్గదే రక్షణాయ సుఖపక్షే ప్రతిష్టాం వాసర ఐదు వాసరే సప్న ప్రత్యేక భయకే సపదన యోగన విశేషణ సంయోగం భోజి అన్నపూర్ణ దేవియ ఐక్యావుజితం భరిగోదో భోజ భరిగోదో భోజి లక్ష్మీ నరసనామ దేవియ ఐక్యావుజితం కమలగోదోజో కమలగోదస్య సూర్యనారాయణ నామేశ ధనవతి వరలక్ష్మీ సమేతస్య భరిగోదస్య సూర్యనారాయణ నామేశ ధనవతి కులమనేతస్య భౌలిగోదస్య అపర్ణామేశ ధనవతి వెంకటసుకుమారనామేశ ధనవతి వెంకటసుకుమారనామేశ కౌళికోదస్య సత్యనారాయణ నామేశ ధనవతి విజయలక్ష్మీ సమేతస్య కౌళికోదస్య వెంకట సత్యనారాయణ నామేశ ధనవతి లక్ష్మీ సమేతస్య కాశ్యపదస్య వేదాంత సూర్య ధనవతి మంగాయ సమేతస్య ధనిజోదవజ భారతనామదేవత్య ధనిజోదవజ సూర్యనారాయణ ధనవతి రామవత్రేస్య ధవరిగోదస్య రామనామేశ ధనవతి రామవత్రేస్య వాసగోదస్య వెంకటసుకుమారనామేశ ధనవతి లక్ష్మీ సమేతస్య వాసగోదస్య అభిమానామేశ ధనవతి వెంకటదేవస్య పూరగోదస్య శ్రీరామనామేశ ధనవతి హరికృష్ణవేదస్య పూరగోదస్య సూర్యమధుజనామేశ కరుణస్య ధనిజోదస్య పద్మనామేశ ధనవతి కరుణస్య వేగనామనామేశ ధనిజోదస్య కనకమనామేశ ధనిజోదస్య సోరమనామేశ కౌశికసోదస్య కౌశికసోదస్య అన్నపూర్ణామేశ హరితసోదస్య నాగేశ్వరనామేశ ధనవతి సీతారామలక్ష్మణమేశ ధనిజోదస్య సత్యనారాయణ ధనవతి సావిత్రమసమేతస్య భజసోదస్య సూర్యనారాయణ ధనవతి వాలక్ష్మణామేశ ధనిజోదస్య సత్యస్వామసుజానామేశ ధనిజోదస్య సత్యనామేశ కౌళికోదస్య వాలక్ష్మణామేశ కౌళికోదస్య సుభాయమామేశ ధనిజోదస్య అధికాయమామేశ భజసోదస్య రామనామేశ భజసోదస్య సత్యనామేశ ధనిజోదస్య వెంకటసోరమామేశ ధనిజోదస్య శరణామేశ భజసోదస్య సత్యవదనామేశ ధనిజోదస్య సుశీలాదేనామేశ భజసోదస్య సుభద్రనామేశ భజసోదస్య సీతాదేనామేశ ధనిజోదస్య కాంతమనామేశ భజసోదస్య పార్వతమనామేశ కౌళికసోదస్య మా సత్యవదనామేశ ధనుమేశ ధనిజోదస్య వెంకయ్యనామేశ ధనిజోదస్య సూర్యకాంతమనామేశ చెప్పండి ధనుజోదస్య సత్యవదనామేశ కనిష్ఠుకుంటాయి ఇందులో ధనుజోదం సత్యవదనే ధనుజోదస్య సూర్యకాంతమనామేశ వశసోదస్య కమలమనామేశ ధనుజోదస్య జానికమనామేశ కౌళికసోదస్య సరోజనామేశ కౌళికసోదస్య పద్మవదనామేశ కౌళికసోదస్య సత్యవదనామేశ కనిష్ఠ గోత్రం అండి ఇది వెంకటనరసమ్మ అండ్ రామరాజు గారు అర్జున్ రాజు గారు వెంకటనరసమ్మ అంటే కనిష్ట గోత్రం అని చెప్పారు వశిష్ఠ గోత్రం అండి కనిష్ట గోత్రం అని చెప్పారండి ఇందులో అంటే వశిష్ఠాన్ని దగ్గర రాశారుగా మరి ఇదేంటి వశిష్ఠ అంటారా ఇది వశిష్ఠ ఈ వరుసలో జానికమ్మ సరోజిని పద్మావతి సత్యవతి తర్వాత వెంకటనరసమ్మ అంటే ఎవరో వరుసండి ఎవరో విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతు విధ ఫల పురుషార్థ సిద్ధ్య
పుణ్యార్థం ఇతోపి మహతు ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం మనోవాంఛ ఫల మనసాన్ని కోరికలు తెలుసుకున్న పరమేశ్వరుడే అరుణాచలేశ్వరుడే ప్రార్థించి మనసా ఉండే కోరికలు తెలుసుకుని భక్తి జ్ఞాన వైరాగ్యాలమని చెప్పేసి ఆయురారోగ్యేశ్వర్యాలమని చెప్పేసి గృహంలో సర్వ కార్యక్రమాలు కూడా క్షేమంగా నెరవేర్చమని చెప్పేసి ప్రార్థించండి. అరుణ చెప్పండి. విజయాభయ ఆయురారోగ్యేశ్వర్యాలు మహంతోరవంతు క్షేమస్థైర్య విజయాభయ ఆయురారోగ్యేశ్వర్యాభూర్ధిరస్తు భవానీ సమేత అరుణాచలే. సుబ్బారావు గారు వీరందరికీ అక్షరం వేయండి. మీరు వీళ్ళందరికీ ఇలా ఇలా ఇవ్వండి. ఇలా అందరికీ అక్షరం వేయండి. మీరు ఓపు వల్ల ఇలా ఇచ్చేయండి. నేను అంతా ఇక్కడ తీసుకుంటున్నానండి. ఓకే కట్ చేసామన్నా చెప్పండి. కట్ చేసామంటారా? కట్ చేసామంటారా? ఇంకా మనం అవునా? ఇంకో స్టాండ్ ఉంది పెద్దదే, అదే నా మైక్ పెట్టచ్చు. పెద్ద స్టాండ్ అక్కడ పోయటం అవసరం లేదా? తీసుకొచ్చా ఓటే ఉండాలి. చిట్టెత్త ఎండబెట్టాలి. చిట్టిది ఎండబెట్టాలి కదా.
పట్టిన చేతులు పెట్టిన లాభం లేదు. ఆ చేతులు పెట్టిన అటుపక్క వెళ్ళండి. కృష్ణరాజు అటుపక్క వెళ్ళండి. పదండి లైన్ లో వచ్చేసారు. పట్టుకున్నారా? ఆ పక్కన పట్టుకోవాలి. ఆ పక్కన ఆధార్కి ఇచ్చుకోండి. తీసాను. పట్టుకోండి పట్టుకోండి. ఇంకా గ్లాస్ మీరు లైన్ మానకూడదు. మీరు లైన్ లైన్ వెనకుండాలి. లైట్ నాకు లేదు. లైట్ లేదు. లైట్ అంటే వదిలేసే బాబు. నువ్వు లైట్ వదిలేదు. లైట్ వదిలేసావా? నువ్వు వదిలేసా వెనకలుపు. ఇంకో లైన్ కట్టారు. అంచేత ఈవేళ పోతున్న పరమేశ్వర స్వరూపుడిగా కరుణమూర్తి అవతారంగా అరుణాచలేశ్వరుడు అరుణాచల పర్వతం మీద మహానుభావుడున్నాడే, అక్కడ రమణ మహర్షి వారు వచ్చారు. వారి యొక్క పరమ భక్తులు అటువంటి నాన్నగారు ఇవాళ పోతున్న సర్వవిభాగే బ్రహ్మో దేవత బ్రాహ్మణ ప్రసాద ఛత్రోక్షర విష్ణువే జయ మారుడు గోవిందో. మైక్ తీసేయండి. అడ్డం మైక్ పక్కన పెట్టండి. ఇప్పుడు అవసరం లేదు కదండి. సార్ నాడా తీసండి. నాడా తీసండి.
మామూలు దానికి అవుతుంది పట్టుకేయండి అది ఈ సెంటర్ కూడా తిరుగుతూ ఉండి ఇటు ఇటు కూడా కూర్చోండమ్మా మీరు కూర్చోండి
కవలీల బొమ్మలాట నీ కిరణ బాణాలు తాకిన హృదయాన చిల్లులా జల్లెడలా కోర్వలేరా కనుమూసిన తేజానందా కరుణ పోసి వండు కనుమూసి చూతువు కను తెరసి చూపెదవు ఘన తేజమంతని కవలీల బొమ్మలాట వనవిస్తరిలోని ఆనంద సాగరుడా కనుమూసి చూతువు కను తెరసి ఆయన కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సద్గురు భగవాన్ శ్రీ రమణమహర్షి నమః. అల్లుకుంటున్నది అందు తాకే ఉంటున్నది. పిచ్చుకలు తన యొక్క కూటిని తానే అల్లుకుంటున్నవి, అందు తానే ఉంటున్నవి. మనిషి తన యొక్క ఇంటిని తానే నిర్మించుకుని అందు తానే ఉంటున్నాడు. అదే విధముగా ఈ పంచభూతములతోనూ ఈ సప్తధాతులతో కూడినటువంటి ఈ దేహాన్ని మా మహర్షులు చెప్పినారు. అయితే మన యొక్క పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తులను మనం అనుభవిస్తున్నాము. మన పెద్దల యొక్క వాహనములను మనం వినియోగిస్తున్నాము. వారి యొక్క సంపదను మనం సక్రమంగా వినియోగించి సక్రమంగా జీవించి అనుభవిస్తూ ఉన్నాము. అయితే మన ఉన్నామా పక్కన అన్ని శాస్త్రములు సత్యములే బోధిస్తున్నవి. అన్ని శాస్త్రములు అజ్ఞానం ఎక్కడో లేదు. చరిత్రలను కూడా మనము పరిశీలిస్తూ ఉండాలి. రమణులు 10 మంది పడిపోవాలి. ఉన్నది సత్యమైన నేను ఒకటి. ఈ నిజాన్ని నేను కోల్పోయిన నాడు సత్యమైన నేను అనుభవిస్తాము. ఈ నిజాన్ని పట్టుకుని మనం వేలాడుతూ ఉండవాలని మనం ఈ కష్టసుకులకు జన్మ మన చిత్రంలో ఉంది. అందుకే ఈ నేను ఎక్కడ పుడుతుంది చూడండి అన్నారు రమణులు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ నేను నేను అంటున్నారు, ఏ మతానికి చెందిన వారైనా సరే. అయితే ఈ నేనుకి అర్థం ఏమిటి? ప్రతి ఒక్కరూ మోక్షం కావాలని కోరుకుంటున్నాము. అయితే మోక్షం ఎవరికి కావాలి? ఈ శరీరంతో శాశ్వతంగా ఉండాలి అయినా శరీరంతో ఎవరైనా శాశ్వతం నేను పుట్టే చోటుని చూడడం అంటే అక్కడ చూసేందుకు ఏమీ ఉండదు, పరమ శాంతి తప్ప. ఆ నేను పుట్టే చోటుకి వెళ్తే ఇక అక్కడ ఏమి ఉండదు చూసేందుకు. చూడమన్నారు అంటే అక్కడ చూసేందుకు ఏమీ ఉండదు. ఆ నేను అణిగిపోతే ఆ యొక్క స్వయం ప్రకాశం హృదయంలో అని ప్రతి ఒక్కరూ దర్శించగలరు. అదే ఈ దీపోత్సవం యొక్క సందేశముగా రమణులు. నేను నిన్ను సృష్టించి ఈ కష్ట సుఖాలు కల్పిస్తున్నానని లేక ఎవరికైనా చెప్పినాడా ఈ భూమండలంపై? నీవు అంటున్నావు కాబట్టి ముందుగా ఈ నేను అంటున్నావే, ఈ నేనుకి అర్థం ఏమిటో చెప్పు. ఇంతకన్నా హేతువాది మరి ఒక్కడున్నాడు. అదే విధముగా రమణులు ఒకసారి ఆశ్రమంలో భిక్షగాళ్లకు
ఒకరోజు భోజనం పెట్టక తలుపులు వేసినారు బయట పెట్టి. భోజన సమయం అయినది. రమణులు కోసం అందరూ గాలిస్తూ ఉన్నారు. ఎక్కడా రమణుడు, ఎక్కడా రమణుడు, స్వామి ఎక్కడా, భగవాన్ ఎక్కడా అని. ఎక్కడా భగవాన్ గోచరించడం లేదు. అరుణాచలం వెళ్ళగానే నాకు అనిపించింది, అరుణాచలం అరుణాచలం అంటే ఏమిటో అనుకున్నాము. ఏమిటి అరుణాచలానికి నాకు ఏదో తెలుసున్న ఊరు, జన్మాంతర అనుబంధం ఉన్నట్టు అనిపిస్తానని అనిపించింది. తర్వాత గిరి ప్రదక్షిణం చేసిన తర్వాత 2-3 రోజులు తర్వాత నాకు అనిపించింది, నాన్నగారు అరుణాచలం స్మరించగానే మనలో అహంకారాన్ని అరుణాచలేశ్వరుడు తీసేస్తాడన్నారు. అరుణాచలేశ్వరుడ, నాన్నగారు అన్నంత పని చేసేటట్టే నాకు కనిపిస్తున్నావు. కానీ నాకు ఏమిటంటే, నాన్నగారు మాటలే కంటే మోక్షం నాకు అక్కర్లేదు. నాన్నగారు లేని మోక్షం కానీ, నాన్నగారు మాటలు లేని మోక్షం కానీ నాకు వద్దు అరుణాచలేశ్వరుడా. నాన్నగారి మాటల కంటే మోక్షం ఇంకా బాగుంటుందా అరుణాచలేశ్వరుడా అనిపించింది. అప్పుడు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మోక్షమునకే శ్రీ నాన్నగారి ఆశ లేదు. ముగ్గురు మన అహంకారాన్ని సర్వనాశనం చేస్తారు. మన నాన్నగారి మాటలను గౌరవించి మనం నమ్మటమే మనందరం చేసే పని అని మీ అందరినీ హృదయపూర్వకంగా వేడుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఆవిడ భగవాన్లోని నాన్నగారిలోని ఐక్యమైనట్టు అనుకుంటున్నాము. అంటే ఎప్పుడైనా నాన్నగారు సుబ్బలక్ష్మి గారి కళ పాలకూడ వచ్చినప్పుడు, మాగూళ్ళు వచ్చినప్పుడు ఎక్కువగా సుబ్బలక్ష్మి గారి దగ్గర చూసి దిగి వెళ్తూ ఉండేవారు. నేను అనుకున్నాను, సుబ్బలక్ష్మి అనారోగ్యం కదా, అందు గురించి నాన్నగారు చూస్తున్నారు అనుకున్నాను. కానీ మహాత్ములు మనం అర్థం చేసుకోవడం కష్టం కదా. అంటే 50 మందికి భక్తులందరికీ పంచిపెట్టాలనే అనుకుంటూ ఆయన భక్తులను అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల 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 శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింతు
అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల పెరుదల పగనే పట్టి లాగితివి పెరుదల పగనే పట్టి లాగితివి నీ మహిమ కనుడు రెవరు అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల పెరుదల పగనే పట్టి లాగితివి నీ మహిమ కనుడు రెవరు అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా గిరిరూపమైనట్టి కరుణా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా కృప చేసి నన్ను ఏలుము అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల దీప దర్శన సందర్భంలో అరుణాచల దీపతత్వం గురించి మాట్లాడుకోవటానికి మనం ఈ రోజున ఇక్కడ అందరం సమావేశం అయ్యాం. విషయం తత్వశీలికు ఏ విషయం గురించి మన యొక్క సమావేశం అయ్యామని మీకు అందరికీ తెలుసు. భక్తులు ఎంతో కష్టపడి కృషి చేసి ఇది ఒక యజ్ఞముగా ఈ సభల్ని ఈ అరుణాచల దీపదర్శన కార్యక్రమాన్ని తర్వాత మన రమణ జయంతిని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి పూరికలతో సంబంధం లేకుండా సభను జయప్రదంగా జరపాలి, అందంగా జరపాలి అనేటువంటి డబ్బు విషయమే కాకుండా శారీరకంగా కూడా శ్రమపడి రాజ్యానిక పగలనక ఈ సింగకృష్ణటువంటి భక్తులందరూ కార్యకర్తలు ఎంతో కృషి చేసి ఈ రోజున మనం ఇక్కడ హాయిగా కూర్చున్నామంటే ఆ కార్యకర్తల యొక్క కృషి అంటే వారందరికీ కూడా మన ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి మన భక్తులందరి తరఫున కూడా వారికి నా కృతజ్ఞతాపూర్వక నమస్సులు అలా నుంచి నమస్కరించుకుంటున్నాను. నిజమైన కార్యకర్తల యొక్క వారికి మనం థ్యాంక్స్ చెప్పవలసి ఉంది. అది మన యొక్క విధి. ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో ఎవరైతే వారికి సమర్పించుకుంటున్నాను. సింగకృష్ణ యొక్క గ్రామస్తులందరికీ కూడా మనకు ఆతిథ్యం ఇస్తున్నటువంటి సింగకృష్ణ గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్సులు నేను సమర్పించుకుంటున్నాను. తర్వాత మన ఎక్కడి నుంచి వేల్పూర్ నుంచి బాలయోగులు, అక్కడ 3 బాలయోగులు ఉన్నారు వేల్పూర్లో. అందులో ఒకరు బ్రహ్మానంద, ఎవరు పూర్ణానంద స్వామి వచ్చి ఇక్కడ నేను గురించి 2 మాటలు చెప్పారు. తర్వాత మన అమ్మ పాలకోడేరి పార్వతి అమ్మ, ఆవిడ ప్రతి అనుదినము కూడా పాలకోడేరిలో రోజు 1-2 గంటల సేపు అక్కడ రామకృష్ణరాజు గారి ఇంటికాడ జ్ఞాన యజ్ఞం, పార్వతి చేసేది జ్ఞాన యజ్ఞం. ఈ రోజు ఆ రోజు అనకుండా పాలకుడేట్లో సంబంధించినటువంటి ఈ టీచింగ్స్ని ఎంతో స్ప్రెడ్ చేయడానికి పాలకుడేరు పార్వతి అక్కడ పాలకుడేట్లో కృషి చేస్తుంది. ఆ అమ్మ కూడా ఇక్కడ 2 నిమిషాలు మాట్లాడింది, చాలా సంతోషం. తర్వాత ఇంకా శ్రీనివాసం మరి కృష్ణుడు వచ్చాడు, అవతార పురుషుడు. కృష్ణుడు అవతార పురుషుడైతే వాడు మామూలు మన టీచింగ్ చేశాడు, రాక్షసుని శిక్షించాడు. కృష్ణుడు 2 పనులు చేశాడు. భగవద్గీత చెప్పాడు, చెప్పేసి ఊరుకోలేదు. రాక్షసుని కూడా ఎవరిని ఎప్పుడు శిక్షించాలో వారందరినీ శిక్షించాడు. రక్షించడం ఉంది, శిక్షించడం ఉంది. ఎవరికి? కృష్ణుడికి. అలాగే రాముడు కూడా రక్షించాడు, శిక్షించాడు. అంటే సత్పురుషుల్ని రక్షించాడు, సాధువుల్ని రక్షించాడు, దుష్టుని అందరినీ కూడా శిక్షించాడు. రామావతారం కూడా అనేక వేలాది మంది రాక్షసుల్ని దండకారణ్యంలో మరి సంహారం చేసినట్టుగా మనకి కనిపిస్తుంది. అలా రామావతారంలో, కృష్ణావతారంలో సత్పురుషుని అందరినీ, సాధువుని అందరినీ కూడా రక్షించడం, దుష్టిని అందరినీ కూడా శిక్షించడం ఆ డేట్ మన భారతీయులందరికీ గర్వకారణమైనటువంటి గొప్ప అవతార డేట్ ఇన్కార్నేషన్స్. చాలా ప్రముఖమైనటువంటి అవతారంలో రామావతారం, కృష్ణావతారాల్లో 2 జరిగింది.
ఏదో కృష్ణుడు టీచింగ్ ఉంది, దుష్టుని శిక్షించాడు, శిష్యుని రక్షించాడు, ఇవన్నీ చేశాడు. కానీ శ్రీనివాసవర్మ గారు కొత్త విషయం చెప్పాడు. ఏం చెప్పాడంటే ఈ రమణ మహర్షి కూడా అవతార పురుషుడే, ఈయన శిక్షించడానికి రాలేదు, అందరినీ రక్షించడం ఈ పని అన్నాడు. ఈయనేది వినలేదు, ఇది నేర్చుకుంటున్నాను. ఇది మన ఏ ముఖంలోంచి సరస్వతి అనేది ఒకరి సొత్తు కాదు. ఏ ముఖంలోంచి వచ్చినప్పటికీ మనం స్వీకరించాలి. ఎంత చిన్న వాడు చెప్పినప్పటికీ, ఎంత చిన్న అమ్మాయి చెప్పినప్పటికీ మంచి మాట చెప్పారు కొన్ని మనం అహంకారం లేకుండా స్వీకరించవలసింది. అయితే ఇప్పుడు రమణుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటి, అతను చెప్పింది పైగా ఆ పాయింట్ ఎలా పట్టుకున్నాడు, మనం గాలం వేసి చేపను పట్టుకున్నట్టుగా ఆ పాయింట్ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. రమణుడు ఇలా కొత్తగా వచ్చిన భక్తులు కూడా కొంతమంది ఉంటారు. అరుణాచలం అనేది పవిత్రమైనటువంటి ఒక క్షేత్రం. అది గొప్ప కాశీలాగా, రామేశ్వరం లాగా మన భారతదేశం అటువంటి పుణ్యమైన క్షేత్రాల్లో, పవిత్రమైన క్షేత్రాల్లో మంచి మనకి ఎంతో పేరు పొందినటువంటి ఇంటర్నేషనల్ గా కూడా, అంతర్జాతీయంగా కూడా ఖ్యాతి పొందినటువంటి క్షేత్రాల్లో అరుణాచలం అనేది ఒక క్షేత్రం. ఆ అరుణాచలాన్ని ఇప్పుడు తిరువన్నామలై అని అంటారు. తిరువన్నామలై, అన్నామలై అని. అన్నామలై అంటే అది అందని కొండ, అది అందని కొండ అంట. అది అరుణాచలం అనేది, తిరువన్నామలై అనేది అందని కొండట. అన్నామలై అంటే అందని కొండ అంట. అంటే ఎవరికి అందలేదు, అది బ్రహ్మదేవుడికి, విష్ణుదేవుడికి ఆ కొండ మొదలా చివర తెలియలేదు వాళ్ళకి. అంచేత వాళ్ళు తిరువన్నామలైని అరుణాచలం అనేది యానిస్ అంటే నేమ్, పురాతనమైనటువంటి నేమ్ అరుణాచలం. ఆ క్షేత్రం యొక్క ప్రఖ్యాతి ఏమిటంటే అక్కడ దేవుడి పేరు అరుణాచలం, ఊరి పేరు అరుణాచలం, ఇంకేమిటి కొండ పేరు అరుణాచలం, అన్ని అరుణాచలం. ఊరి పేరు అరుణాచలం, కొండ పేరు అరుణాచలం, లోపల లింగం పేరు, దేవుడి పేరు అరుణాచలం. అది ఈశ్వరుడు కూడా 3 రూపాల్లో ఉన్నాడు. ఒకటి సిద్ధరూపం, అరుణగిరి అనే యోగి. ఇప్పుడు మనం రక్త మాంసాలతో ఎలాగ ఉన్నామో, పరమేశ్వరుడు రక్త మాంసాలతోటి అరుణాచల క్షేత్రంలో అది కొండ మీద ఒక మూలని మనం రక్త మాంసాలతో కూడి ఉన్నట్టే అక్కడ ఈశ్వరుడు రక్త మాంసాలతోటి, అంటే ఒక శరీరం తొడిగి ఆ కొండ శిఖరంలో పక్కన ఒక భాగం భగవాన్ చెప్పారు, అక్కడ సశరీరుడై ఉన్నాడని చెప్పారు. సశరీరుడై అరుణగిరి యోగి అనే పేరుతోటి ఆ క్షేత్రంలో శరీరం ధరించి ఈశ్వరుడు ఉన్నాడని అక్కడ చెప్పారు. ఒకటి సిద్ధరూపం, ఈశ్వరుడు అక్కడ 2 రూపాల్లో ఉన్నాడు. ఒకటి సిద్ధరూపం అంటే మనలాగే శరీరం ధరించి ఉన్నాడు. 2 గిరి రూపం, కొండ రూపం. 3 లింగ రూపం. 1 లింగ రూపం, 2 కొండ రూపం, 3 తర్వాత సిద్ధరూపం. మొట్టమొదటి కొండ రూపమే. అరుణాచలం యొక్క విశేషం ఏంటంటే గిరికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అది తర్వాత లింగ రూపం, తర్వాత సిద్ధరూపం. అరుణాచలం గిరికి ఎక్కువ, లింగం కంటే కూడా ఆ గిరి ప్రాధాన్యం. ఈశ్వరుడు మొట్టమొదటి ఈ రోజున అంటే అరుణాచల దీపం ఇప్పుడు ఎందుకు వెలిగిస్తాం విషయం చెప్పి తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడదాం. అంటే బ్రహ్మదేవుడికి, విష్ణుదేవుడికి మరి ఇవాళ సందర్భం కాబట్టి ఆ మాటలు చెప్పాలి. 2 మాటలు. బ్రహ్మదేవుడికి, విష్ణుదేవుడికి ఒకసారి నేను గొప్ప నాకు అహంకారం వచ్చింది. అహంకారం బయలుదేరింది. దేవతలకి అహంకారం బయలుదేరినప్పుడు మనకు అహంకారం రావడానికి దేవతలకే అహంకారం వస్తుంది, మరి మనకు అహంకారం రావటంలో విశేషం ఉంది. మరి నేను గొప్ప అని అహంకారం ఉంటే అంత ఉంది, అహంకారం ఉంటే అంతా ఉన్నట్టు. మీరున్నారు, నేనున్నాను, దేహం ఉంది, లోకం ఉంది, దేవుడు ఉన్నాడు, అన్నీ ఉన్నట్టే. ఏమైనా చుట్టాలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, విరోధులు ఉన్నారు, అన్నీ ఉన్నారు. అన్ని బంధువులు, మరి స్నేహితులు, శత్రువులు అన్నీ. అహంకారం ఉంటే అంతా ఉన్నట్టే. అది లేకపోతే అది నశిస్తే, అహంకారం కనుక నశిస్తే అంతా నశించినట్టే. లోకం నశిస్తుంది. నీ శరీరం అహంకారానికి. దేవుడు పునర్జన్మ ఉంది, దేవుడు ఉన్నాడు, మరణం ఉంది, జననం ఉంది, కష్టం ఉంది, సుఖం ఉంది, వెలుగు ఉంది, చీకటి ఉంది, అన్నీ ఉన్నాయి. ఎప్పుడు అహంకారం కనుక ఉంటే అన్నీ ఉన్నట్టే. అయితే అహంకారం లేకపోతే అంతా నశిస్తుంది. అంత సృష్టి అంతా దేని మీద బేస్ అయింది. మొత్తం ఈ సృష్టి గారు ఇతర లోకాలనండి, ఈ లోకాలనండి, ఇదంతా కూడా దేని మీద బేస్ అయిందంటే అహంకారం అనే ఒంటి స్తంభం మీద మొత్తం సృష్టి అంతా ఆధారపడింది. మాయ ఎక్కడ ఉందంటే అహంకారానికి వేరుగా అసలు మాయ అనేది లేదు. అహంకారానికి వేరుగా మాయ అనేది లేదు. అసలు అహంకారానికి వేరుగా మాయ అనేది లేదు.
అహంకారం అనే ఒంటి స్తంభం మీదే ఈ సృష్టి అంతా కూడా ఆధారపడింది. ఎవడైతే ఈ ఒంటి స్తంభాన్ని పడగొట్టగలిగాడో వాడు మాయని దాటి, అజ్ఞానాన్ని దాటి వాడు స్వరూపాన్ని పొందుతాడు. నిజమైన దేవుడు ఆత్మ ఒకటి. నిజమైన దేవుడు ఆత్మ. ఆ అరుణాచలం, ఆ నిజమైనటువంటి అరుణాచలం మన హృదయంలో ఉంది, మన హృదయంలో ప్రకాశిస్తుంది. అది మన ఈ దేహం నేననుకుంటున్నాం కాబట్టి ఈ శివుడు ఏం చేశాడంటే అక్కడ కొండ రూపం ధరించాడు. అక్కడ కొండలో పరమేశ్వరుడితో ఎలాగైతే తాదాత్మ్యం పొందుతున్నావో, నీ మనస్సుతోటి నువ్వు ఏ విధంగా అయితే తాదాత్మ్యం పొందుతున్నావో, అదేవిధంగా అరుణాచలేశ్వరుడు ఆ కొండతోటి తాదాత్మ్యం పొందుతున్నాడు. అయితే ఇది ఎంతవరకు నిజం అంటే అది అంతవరకు నిజం. ఇదంతా పారమార్థిక నిజం అంటే ఆత్మ ఒకటి నిజం పారమార్థికంగా. అయితే ఏమంటే అరుణాచలం కొండ దేవుడు ఎంతవరకు నిజం అంటే నీ దేహం నువ్వు అనుకుంటున్నావు, ఇది ఎంతవరకు నిజమో అది అంతవరకు నిజం. అందుచేత ఈ అహంకారమే విజృంభణ. మీరు ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, దేహానికి పరిమితమైనది ప్రతిదీ అబద్ధమే. దేహానికి పరిమితమైనటువంటి బంధువులంటే దేహానికి పరిమితమైన వాళ్ళే, స్నేహితులంటే దేహానికి పరిమితమే, విరోధులంటే దేహానికి పరిమితమే. అహంకారం దేనికి పరిమితం? దేహానికి పరిమితం, మనస్సుకే పరిమితం. దేహానికి ఇది మీరు బాగా జ్ఞాపకం. నేను దేహానికే పరిమితం అవుతుంది కాబట్టి అది నశించింది. దేహానికి పరిమితమైంది ఈ నేనే కాదు, దేహానికి పరిమితం. ఈ దేహానికి పరిమితమైన ఈ నేను అది జ్ఞానం. అది ఆత్మ ఎటువంటి అది ఎవరైతే మనం అందరూ ఏం చేస్తున్నాం, దేవుడి కోసం ఎక్కడో వెతుకుతున్నాం, ఎక్కడో దూరాన వెతుకుతున్నాం. అది ఈనాటి వరకు మనకి భగవంతుని ఎక్కడ ఎవరికాలో మనకి తెలియదు. భగవంతుడు ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. హృదయంలో మనం వెతకాలి. హృదయంలో కనుక మనకి ఆత్మసిద్ధి అది ఎప్పుడైతే మీ హృదయంలో ఒక్కసారి మీకు అది ఆ స్పర్శ మీకు ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఏమవుతుందంటే మీకు అది ఒక ఎప్పుడైతే అనిర్వచనమైనటువంటి మనం నిర్వచనం చెప్పడానికి వీలైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆనందం వచ్చేసరికి చుట్టుకుంటుంది. అది ఆనందం అని మాటలతో చెప్పడం కానీ అది శాంతికి, ఆనందానికి, సుఖానికి, అన్నిటికి అతీతమైనది. అందుకే దాన్ని అనిర్వచనీయం అన్నారు. ఆత్మ ఎవరు నిర్వచించలేరు, అది దాన్ని ఎవరు డిఫైన్ చేయలేరు. అది అనిర్వచనీయమైనది, అది నిర్వచించడానికి వీలు లేనిది, ఆనందానికి అతీతం, శాంతికి అతీతం. ఇటీవల ఎవరు కూడా దాన్ని వర్ణించలేరు. అనుభవం అది ఊరికి స్పెక్యులేషన్ కాదు, ఇది ఊహించుకోవడం కాదు. అదేనటువంటి నేను అంటే ఆత్మానుభవం. ఈ శరీరం మరణించటం, ఆత్మానుభవాన్ని కలగటం ఇదంతా కొన్ని నిమిషాల్లోనే ఆయనకి జరిగిపోయింది. అప్పుడు వెంటనే పరమేశ్వరుడు ఆయన్ని ఆత్మశిఖరం మీద కూర్చోబెట్టాడు, ఆత్మానుభవాన్ని పొందాడు. ఇదంతా కూడా కొన్ని నిమిషాల్లో, సుమారు 20 నిమిషాల్లో ఆయనకి సాధన అంతా పూర్తయిపోయి ఆయనకి జ్ఞాని అయ్యాడు. అది జ్ఞానం అంటే ఏమిటి? ఆత్మానుభవం ఎవడైతే కొన్ని నాశనం లేని వస్తువుని ఎవడైతే అనుభవంలోకి తీసుకున్నాడో, ఎవడైతే ఆత్మను తానయ్యాడో, ఇప్పుడు దేహాన్ని నేనని ఎలాగైతే మనం దేహంతో తాదాత్మ్యం మనకైన దేవుడు నాశనం లేని వస్తువు ఒకటే ఉంది, అది ఆత్మ. ఆ ఆత్మను గ్రహింపు ఆయనకు కొద్ది నిమిషాల్లో జరిగిపోయింది. అయితే ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో ఆ శరీరాన్ని వెంటనే ఈశ్వరుడు స్వామి, ఆ దేహం వెంటనే దేవాలయం అవుతుంది. అందుచేత నీకు అరుణాచల స్ఫురణ వచ్చింది. అరుణాచలం అంటే నీకు ముందు చెప్తాను, అరుణాచలం యొక్క క్షేత్రం ఎటువంటిదంటే అది నీ భూమి మీద, ఈ భూమి ఎప్పుడు ఈ భూమికి ఎంత చరిత్ర ఉందో ఏనాడు. ఆ క్షేత్రంలో విశేషం ఏమిటంటే అహంకారాన్ని పోగొట్టడం కోసం వచ్చినటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం అది. ఆ క్షేత్రం బ్రహ్మదేవుడికి, విష్ణుదేవుడికి ఒక సందర్భంలో నేను గొప్పవాడిని అనేటువంటి అహంకారం వచ్చింది, అహమిక వచ్చింది.
అహమిక వస్తే బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి పేచీ వస్తే మామూలు వాళ్ళు తీర్చగలరు కదా, పేచీ తీర్చలేరు. అంటే ఈశ్వరుడి దగ్గరికి దేవతలు వెళ్ళి ఈశ్వరుని ప్రార్థిస్తే ఈ రోజున అంటే ఇప్పుడు ఈ పౌర్ణమి రోజునటువంటి ఆ తమిళనాడు కార్తీక మాసం మన కార్తీక మాసంకి కొంచెం తేడా వస్తుంది. అది మనది చంద్రమానం, వాళ్ళేమో శౌర్యమానం. అంటే సూర్యుడు చదివి సమాజానికి అశాంతి తీసుకొచ్చే వాళ్ళకంటే అసలు చదువు లేకుండా ఆత్మానుభవం పొంది సమాజానికి శాంతిని తీసుకొచ్చే శాంతి దూతలు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి వాళ్ళు ఉత్కృష్టులు. చదివి వాళ్ళ అశాంతిలో కూరుకుపోయి, అజ్ఞానంలో కూరుకుపోయి సమాజానికి అశాంతి తీసుకొచ్చే ఈ చదువుకున్న వాళ్ళకంటే ఏం బాగా చదువు లేనటువంటి ఏ రామకృష్ణుడో రమణుడో వాళ్ళ ఆత్మానుభవం పొంది వాళ్ళు శాంతి స్వరూపులై వాళ్ళు సమాజానికి సమాజంలో శాంతిని, ఒక యజ్ఞాన్ని ప్రతిష్ఠించినటువంటి శాంతి దూతలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఈ చదువుకునే శాంతి తీసుకొచ్చే వాళ్ళకంటే మామూలు చదువు లేకపోయినప్పటికీ వాళ్ళు హృదయంలో వాళ్ళు శాంతిని పొంది సమాజానికి శాంతి తీసుకొచ్చినటువంటి ఆ మహానుభావులందరికీ మన వందనం. వాళ్ళకే మనం అందరం రుణపడి ఉన్నాం. అయితే వాళ్ళ సంపద ఎవరికి వస్తుందంటే, ఇందాక మన బాలయ్య గారు చెప్పారు వాళ్ళు గొప్ప సంపద పొందారని. ఎవరికైతే వాళ్ళ సంపద వస్తుందంటే వాళ్ళని మనం ద్వేషించకుండా, వాళ్ళని చూసి అసూయపడకుండా, ఆ మహాపురుషుల పట్ల మనకి ప్రేమ ఉంటే, ఆప్యాయత ఉంటే, ప్రపంచంలో ఉన్న సత్పురుషులందరూ కూడా వాళ్ళ సంపదని పంచుకోవచ్చు. ఒక యేసుక్రీస్తు సంపద కానీ, ఒక రమణ మహర్షి పొందిన అనుభవం కానీ, ఎవరో ఒక రామకృష్ణ పొందిన అనుభవం కానీ, జ్ఞానుల యొక్క వాళ్ళు పొందినటువంటి జ్ఞాన సంపదని, ఆ ఆధ్యాత్మిక సంపదని, ఆ ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని ఒక రమణ మహర్షి యొక్క ఆశ్రమంలో ఆ 4 గోడల మధ్యన కూర్చున్న వాళ్ళకే కాదు ఆ సంపద. ఇప్పుడు యేసుక్రీస్తు పొందినటువంటి జ్ఞానం కేవలం ఆ మతస్థులకే కాదు. అలాగే రామకృష్ణుడు పొందినటువంటి యొక్క జ్ఞానం, ఆ సంపద కేవలం రామకృష్ణ విష్ణు. మన హృదయం కనుక పవిత్రత ఉంటే, మన హృదయంలో కనుక ప్యూరిటీ ఉంటే, న్యాచురల్ గా ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క జ్ఞానుల యొక్క సంపదకి మనం అర్హత సంపాదించుకుంటాం. ఎప్పుడు మన హృదయంలో కనుక సహృదయం ఉంటే చాలు, మనకి పక్షపాత బుద్ధి లేకుండా ఉంటే చాలు, పార్షియాలిటీ లేకుండా ఉంటే చాలు, తప్పనిసరిగా మనకి అది మనకి హృదయంలో శాంతి కలుగుతుంది. మీరు సోదర మహాశైలరా మీరు ఒక విషయం మీరు బాగా గుర్తించుకోండి. మీ హృదయ కేటికలో, మీ హృదయ యొక్క లోతుల్లో దీన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. భగవంతుడు మనకు చాయిస్ ఇస్తున్నాడు. భగవంతుడు డిక్టేటర్ కాదు, మనకి చాయిస్ ఇస్తున్నాడు. 2 ఎదురుగుండా పెడుతున్నాడు. మీకు ఏది కావాలో నిర్ణయించుకోండి అని చెబుతున్నాడు. ఒకసారి రమణ మహర్షి గారు అన్నారు, ఒకసారి మీరు జరగవలసినంత జరిగే తీరుతుంది అంటున్నారు. ఇంకా మా ప్రయత్నాలు, మా గొడవలు, మా జపాలు, మా తపాలు ఎంతుపోయాయని. జరగవలసింది జరిగే తీరుతుందని మీరు చెబుతున్నారు. రానిది ఎవరు ఎంత ప్రయత్నం చేసినా జరగదని జరుగుతూనే ఉంటుంది. అయితే దేహం ద్వారా జరిగే దానితో నువ్వు తాదాత్మ్యం పొందకుండా దేహంతో విడిపోవడం యొక్క ఫలితం నీకు రుచి తెలుస్తుంది, ఆత్మ యొక్క టేస్ట్ తెలుస్తుంది. అంటే సాధన దేహం ద్వారా జరగవలసింది జరిగే తీరుతుంది. నీకు ఇష్టం ఉన్నా జరుగుతుంది, నీకు ఇష్టం లేకపోయినా జరుగుతుంది. దేహం ద్వారా జరగవలసిన కోర్సు నీకు ఇష్టం ఉన్నా జరుగుతుంది, నీకు ఇష్టం లేకపోయినా జరుగుతుంది. అయితే మరి సాధన ఎందుకు? దేహంతో తాదాత్మ్యాన్ని విడిచిపెట్టడం కోసమే సాధన. దేహంతో ఎప్పుడైతే నువ్వు తాదాత్మ్యం పొందలేదు, దేహంతో నువ్వు తాదాత్మ్యం ఎప్పుడైతే దేహంతో నీకున్నటువంటి కనెక్షన్ ఎప్పుడైతే తెగిపోయిందో, దేహంతో తాదాత్మ్యం నీకు ఎప్పుడైతే విడిపోయిందో, ఒక కాస్మిక్ కాన్షియస్నెస్ తోటి, ఒక ఆత్మతో ఒక విధమైనటువంటి కనెక్షన్ ఏర్పడుతున్నాడు. ఇప్పుడు దేహంతో మనకి ముడి ఉంది. ఈ దేహంతో అనుబంధం వల్ల ఆత్మతో అనుబంధం తెలియటం లేదు. మనం ఆత్మ అయినప్పటికీ ఆత్మతో మనకు అనుబంధం తెలియటం లేదు. ఇంటికి అనుబంధం మన దేహంతో ముడిపడి ఉన్నాం, దేహంతో తాదాత్మ్యం పొంది ఉన్నాం. దేహం పుట్టినప్పుడు మనం పుట్టామనుకుంటున్నాం, దేహం మరణించినప్పుడు మనం మరణించామనుకుంటున్నాం, దేహాన్ని జబ్బు చేస్తే నాకు జబ్బు చేసింది అనుకుంటున్నాను, దేహం వదిలిపోతే నేను వదిలిపోయాను అనుకుంటున్నాను. మనం దేహం చుట్టూ తిరుగుతున్నాం, ధనం చుట్టూ తిరుగుతున్నాం. అయితే దేహంతో ఎప్పుడైతే నీకున్న తాదాత్మ్యం తెగిపోయిందో, జ్ఞానం అజ్ఞానం అంటే ఏమిటి? ఇదే దేహంతో నీకున్న తాదాత్మ్యం ఏ క్షణంలోకి తెగిపోయిందో, అప్పుడు నీకు చైతన్యంతో, ఆత్మతోటి, ఈశ్వరుడితోటి నీకున్న కనెక్షన్ ఏమిటో సహజంగా నీకున్న కనెక్షన్ ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు మాయను దాటి బయటపడాలి.
ఆ వస్తువు ఎక్కడుంది, అది నీ ఇక్కడే ఉంది. అంటే నీకు ఎప్పుడు కనెక్షన్ ఏర్పడుతుంది. భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు, ఆత్మ నీ హృదయంలో ఉంది. అయితే దానికి కనెక్షన్ తెలియటం లేదు. ఇక్కడ బల్బు ఉందనుకోండి, దానికి ఆ తీగతోటి కనెక్షన్ ఇవ్వనుకోండి, అక్కడ బల్బు ఉన్నప్పటికీ కరెంట్ ఉన్నప్పుడు ఇక్కడ వెలుతురు రాదు. అదేవిధంగా భగవంతుడి చైతన్యం ఇక్కడ ఉంది. అయితే దానికి మన కనెక్షన్ పెట్టుకోలేకపోతున్నాం. ఆ కనెక్షన్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే దేహంతో మనకున్న తాదాత్మ్యం పోయిందో అది ఆటోమేటిక్ గా అప్పుడు ఆ చైతన్యంతో మన కనెక్షన్ ఏర్పడుతుంది. అప్పుడు మనం అమృత స్థితిని పొందుతాం. అంటే అమృతం అంటే మరణించవలసినటువంటి పని లేదు. ఎప్పుడైతే ఆత్మకు మరణం లేదు అంటే ఆత్మను పొందిన వాడి మరణించవలసినటువంటి పరిస్థితి లేదు. అంటే జననం మరణాలకు నువ్వు దాటి వెళ్ళాలనుకున్నప్పుడు, ఈ ద్వంద్వాలకి దాటి వెళ్ళాలనుకున్నప్పుడు, ఈ టెన్షన్కి నువ్వు దాటి వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు ఆత్మ జీవితాన్ని, ఆత్మ యొక్క సుఖాన్ని, ఆత్మతోటి నువ్వు కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలి. కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలంటే దేహంతో నీకున్న తాదాత్మ్యం విడిపోతేనే కానీ నీకు ఆత్మతోటి నీకన్నా సంబంధం ఏర్పడదు. ఆత్మతోటి నువ్వు తాదాత్మ్యం నువ్వు పొందలేవు అనేటువంటి విషయం ఇక్కడ భగవంతుడు చెబుతున్నాడు. ఈ అరుణాచలం అనేది ఏమిటంటే ఈ అహమికను తొలగించడానికి వచ్చినది. మనం ఏదైనా వస్తువుని బయటికి వెళ్ళి విసిరేస్తాం. ఏమంటే ఈ పండుని మీ మీదకి విసిరేయాలంటే నేను విసిరేయగలను. నీకు ఈ యాపిల్ ఇలా విసిరేస్తాను అనుకోండి, ఇలా విసిరేయగలను. కానీ నా అహంకారాన్ని కూడా ఇలా కాయలా విసిరేయలేకపోతున్నాను. ఎందుచేత అది నేనే అనుకుంటున్నాను. ఇది నాకంటే వేరుగా ఉంది. అహంకారాన్ని నేనే అనుకుంటున్నాను. సోదర మహాశైలరా చాలా మంది సాధనలు చేసి ఎన్నో సాధనలు చేసి ఆత్మ కాదు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. అహంకారం వేరు, ఆత్మ వేరు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. అంచేత ఇప్పుడైతే భగవాన్ చెప్పింది ఏంటంటే, ఇందాక నేను గురించి చెప్పారు చూడండి, స్వామి చెప్పారు. నువ్వు ఎవడవో తెలుసుకోమంటే నువ్వెవడవో తెలుసుకోమంటే అర్థం ఏంటి? ఇందాక ఎవరో చెప్పారు, అది వింటానికి కూడా శ్రీనివాస వర్మ కానీ వింటానికి ఏం బాగుండదు, చాలా డ్రైగా ఉంటుంది. కానీ ఇంకా శ్రీనివాసవర్మ నేనెవడన్న ప్రశ్నే చాలా డ్రైగా ఉంటుంది. ఇదే రామ అనుకుంటే బాగుంటుంది, కృష్ణ అనుకుంటే బాగుంటుంది, శివ అనుకుంటే బాగుంటుంది. కానీ ఈ నేననే ప్రశ్నే అంత బాగుండదేమో అన్నట్టుగా ఇందాక ఏదో శ్రీనివాసవర్మ చెప్పాడు. నిజమే, అలాగే ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మన హృదయంలో నుంచి వచ్చింది. ఈ నేననేది నిజం కాదు, ఇది ఒక తలంపు మాత్రమే, ఇది ఒక థాట్ మాత్రమే. అందుచేత నీకు గాఢ నిద్రలో తలంపులు లేనప్పుడు ఈ నేను కూడా లేదు. ఈ నేను అనేది నిజమైన నేను కాదు. నువ్వు ఏదైతే నేనని చెబుతున్నావో నీకు అనేక తలంపులు వస్తున్నాయి. మనకు తలంపులు వస్తున్నాయి. ఏదైనా పని చేయాలంటే తలంపు వచ్చాక పని చేస్తాం. ఏదైనా మాట్లాడాలంటే తలంపు వచ్చాక మాట్లాడతాం. తలంపు రాకుండా మాట్లాడలేం, తలంపు రాకుండా పని చేయలేం, తలంపు లేకుండా ఏమి చేయలేం. తలంపు వచ్చిన తర్వాతే మనం పని చేస్తాం. తలంపుల విషయంలో ఎవడైతే జాగ్రత్త తీసుకుంటున్నాడో వాడి పని విషయంలో కూడా జాగ్రత్త తీసుకోగలడు. తలంపు విషయంలో ఎవడైతే జాగ్రత్త తీసుకుంటున్నాడో వాడు మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్త తీసుకోగలడు. అంటే తలంపులను గాలికి వదిలేసి నేను బాగా మాట్లాడాలంటే ఎవరు మాట్లాడలేడు. తలంపు